హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ బైట్ విత్ సుష్మా. సో ఈరోజు అయితే మేమైతే వన్ డే ట్రిప్కి అయితే షిర్డీకి అయితే వెళ్తున్నాం అనమాట. అది కూడా ఓన్లీ గర్ల్స్ గ్యాంగ్ అయితే వెళ్తున్నాము. నేనైతే షిర్డీకి ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సో ఫైనల్లీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే కుదిరింది, ఎప్పటి నుంచో అనుకుంటుంటే. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నాగర్సోల్లో అయితే దిగేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే బుక్ చేసుకున్న హోటల్కి అయితే రీచ్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా దర్శనంకి అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుందక్కడ. కానీ మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండలున్నాయన్నమాట. తట్టుకోలేము అసలు. ఇక్కడికంటే చాలా డబలుంది. మేమైతే యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నప్పుడైతే 2 డేస్ ట్రిప్‌కయితే ప్లాన్ చేసుకున్నాము. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గ్రహణం అయితే మధ్యలో వచ్చింది. సో, చూసుకోలేదు. అందుకని చెప్పి సేమ్ డే రిటర్న్ అయిపోయామనమాట. ఎట్లైనా టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉంటాయని చెప్పి. సో, ఇక్కడైతే ఇంక దర్శనంకయితే వెళ్తున్నాము. సో, బయటైతే ఇట్లా స్టాల్స్ చాలా ఉన్నాయి. అండ్ అందరూ ఎక్కడ చూసినా గానీ మనకు బాబా ఫోటోస్ అండ్ ఫ్లవర్స్ అయితే అమ్ముతా ఉన్నారు. అండ్ బొట్టు గూడా పెట్టిచ్చేసుకున్నాం మేమైతే. ఇంకా బాబా కోసమైతే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. ఇంక దర్శనంకైతే ఎళ్ళిపోతున్నాం. మాకు జస్ట్ ఒక 1 అవర్‌లో అయితే మొత్తం దర్శనం అయితే అయిపోయింది. అంత రష్ ఏం లేదు. ఎందుకంటే మేమెళ్ళింది కూడా మండే కదా! సో, అంత ఏం లేదు, మామూలుగే ఉంది. సో, మళ్ళా బ్యాక్ అయితే హోటల్‌కైతే రీచ్ అయిపోయి అక్కడైతే లంచ్ అయితే చేసేసాము. మేము బుక్ చేసుకున్న హోటల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అయితే ఇంక్లూడెడ్ ఉండే. సో, అక్కడే చేసేసాము. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ సరౌండింగ్స్‌లో ఏమైనా టెంపుల్స్ మంచిగుంటే చూద్దామని చెప్పి బయలుదేరాము. సో, ఇదైతే వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. చాలా ప్లెజెంట్‌గా చాలా బావుంది. అక్కడ టెంపుల్స్ ఏందో కానీ కొంచెం డిఫరెంట్‌గా, కొంచెం ఆర్కిటెక్చర్ అవన్నీ డిఫరెంట్‌గా బావున్నాయి చాలా. మనకిక్కడున్నట్టు లేవు. అక్కడేంటంటే బయట వెదర్ చాలా వేడిగా ఉంది. కానీ లోపల టెంపుల్స్ అయితే చాలా చల్లగా ఉంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ పంచముఖ వినాయక స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. అదైతే అసలు సూపర్ ఉంది. పక్కా చూడాలందరూ. అండ్ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ షిర్డీ దగ్గరకైతే వచ్చేసి కొంచెం లైట్‌గా షాపింగ్ చేసుకుందామని చెప్పొచ్చాము. ఎక్కడ చూసినా గానీ పైతాని శారీస్, బాందిని శారీస్ అండ్ సోలాపూర్ చెప్పులు మొత్తం ఇవే అనమాట. సో, మేము కూడా గుర్తుగా ఏదన్నా తీసుకుందామని చెప్పి తీసుకుండే. ప్యూర్ బాందిని అనమాట. రేట్స్ కూడా మనల్ని చూసి చెప్తారు. బార్గెన్ అయితే చేయాలి. ఇంకా ఫైనల్లీ మళ్ళా బ్యాక్ టు హైదరాబాద్. సో, రైల్వే స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాము. మా ట్రైన్ అనుకున్న దానికంటే ఇంకా జల్దొచ్చేసింది. మంచిగా అయితే వన్ డే ట్రిప్ అయితే ఇలా గడిచిపోయిందనమాట. ఇంకొక రోజు ఉంటే బావుండు అనిపించింది గానీ, గ్రహణం ఉండే నెక్స్ట్ డే. సో, కుదరలేకుండే అనమాట. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బైట్స్ విత్ సుష్మా. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.